వచ్చినటువంటి కంప్లైంట్ ఇక్కడ E1 E2 E3 E4 ఈ థ్రాటల్ ఫాల్ట్ అంటే E1 దగ్గర లైట్ వెలుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలాస్ ఆటోమొబైల్. ఈ రోజు అయితే మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే మాట్లాడదాం. అదేంటనేసి అంటే సూర్య రెన్యూబుల్ ఎనర్జీ. ప్రజెంట్ అయితే మనం విశాఖపట్నం నర్వల్ అయితే ఉన్నామండి. 10 years నుంచి బ్రాండ్ ట్రస్ట్ని బిల్డ్ చేసినటువంటి సూర్య రెన్యూబుల్ ఎనర్జీ అయితే మనం ఇటీవల కాలంలో వీడియోస్ అయితే చేశాం కదా. వీరికి సంబంధించినటువంటి ప్రోడక్ట్కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే. సో వీరైతే సిటీ లైఫ్కి సంబంధించినటువంటి పాసింజర్ కమర్షియల్ వెహికల్స్, కార్గో కమర్షియల్ వెహికల్స్ అయితే కస్టమైజ్ చేస్తూ ఉంటారు. సో ఈ సిటీ లైఫ్ వెహికల్స్ అనేవి మనం ఎక్కడైనా సరే కొనుక్కోవచ్చు. కాకపోతే సూర్య రెన్యూబుల్ ఎనర్జీలోనే కొనుక్కోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కస్టమర్కి తగ్గట్టు అయితే ఫ్యాబ్రికేషన్ చేస్తారనమాట. మీ బిజినెస్ తగ్గట్టు అయితే కస్టమైజ్ చేసేటువంటి ఆప్షన్ సూర్య రెన్యూబుల్ ఎనర్జీలో అయితే ఉంటుంది. సో ప్రెజెంట్ అయితే 2026లో వీరి యొక్క కొత్త ప్రోడక్ట్ అయితే లాంచ్ అయిందనమాట. అదే మనకి 6+ డ్రైవర్ సిట్టింగ్తో కూడినటువంటి సిటీ లైఫ్ పాసింజర్ కమర్షియల్ వెహికల్. సో ఈ వెహికల్ అయితే మనకి మంచి వారంటీతో వస్తుంది, రోడ్ సైడ్ అసిస్టెన్స్ ఉంటుంది. వెహికల్ అనేది కంప్లైంట్ వచ్చింది అనుకోండి, మీ దగ్గరికి డైరెక్ట్గా వచ్చి అయితే సర్వీస్ చేస్తారు. సో ఫస్ట్ అయితే మీకు ఫోన్ కాల్లో రెస్పాండ్ అవుతారు, తర్వాత వీడియో కాల్ చేస్తారు. దాని తర్వాత ఏంటంటే వీళ్ళ దగ్గర స్మార్ట్ కంట్రోలర్ సిస్టమ్ అయితే ఉంటుందన్నమాట. ఈ స్మార్ట్ కంట్రోల్ సిస్టంలో ప్రాబ్లం డిటెక్ట్ అవుతుంది. ఆ ప్రాబ్లం బట్టి దానికి సొల్యూషన్ చెప్తారు. ఏమైనా స్పేర్ పార్ట్ అవసరమైందంటే వీళ్ళు పంపిస్తారు. ఇంకా అప్పటికీ షార్ట్ అవుట్ కాకపోతే వీళ్ళే డైరెక్ట్గా వచ్చి అయితే మీ వెహికల్ రిపేర్ చేస్తారు. కాబట్టి మీరైతే ఈ సిటీ లైఫ్ వెహికల్స్ సూర్య రెన్యూబుల్ ఎనర్జీలో అయితే మీరు తీసుకోవచ్చు నిరభ్యంతరంగా. సో ఇప్పుడైతే సిటీ లైఫ్ ఈ 6+1 పాసింజర్ కమర్షియల్ వెహికల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. దీంట్లో ఏముంది ఏంటి సంగతి అని ఈ వెహికల్ చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్స్ అయితే కొన్ని ఉన్నాయి, అవైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే సిటీ లైఫ్ పాసింజర్ కమర్షియల్ వెహికల్స్ సూర్య రెన్యూబుల్ ఎనర్జీ నుంచి అయితే వచ్చింది కదా. సో దీనికి సంబంధించి ఫ్రంట్ నుంచి ఏముందో చూసేద్దాం. సో విండ్షీల్డ్ అయితే ఈ విధంగా ఉందండి. దీని మీద అయితే వైపర్ ఇచ్చారనమాట. ఇది కూడా మనకి లేటెస్ట్ ఫ్రేమ్లెస్ వైపర్ బ్లేడ్ అయితే రావడం జరిగింది. ఇది లైఫ్ అయితే ఎక్కువ వస్తుంది. మీరు వర్షాల్లో కూడా ఈజీగా అయితే ఈ వెహికల్తో తిరగచ్చు, మీకు ఇబ్బంది లేకుండా అయితే ఉంటుందన్నమాట. వైపర్కి వాషర్ గట్ట ఏం లేదండి. సో ఫ్లాట్ సర్ఫేస్ అయితే ఉంది కదా, ఈజీగా అయితే మీకు వాటర్ డ్రాప్ అయిపోతుంది. దాని తర్వాత లైటింగ్ విషయానికి వచ్చేప్పటికి LED హెడ్ లైట్స్ అయితే వస్తాయండి. సో కంప్లీట్ మెటల్ యూనిట్ అయితే వచ్చిందనమాట. సో ఇదంతా బిల్ట్ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. ఇండికేటర్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మెయిన్ ఏంటంటే క్రాష్ గార్డ్ అనమాట. ఫుల్ ప్రొటెక్టివ్గా అయితే ఉంటుందండి వెహికల్. దాని తర్వాత ఇక వీల్ సైజ్ కూడా ప్రీవియస్గా ఉండేటటువంటి వెహికల్స్కి ఇప్పుడు ఉన్నటువంటి వెహికల్స్కి వీల్ సైజ్ కూడా మారిపోయిందండి. ఇప్పుడైతే మనకి 400 సెక్షన్ 12-inch టైర్ అయితే వచ్చిందండి. ట్యూబ్ టైరే వస్తుంది దీనికి. కాకపోతే ఏంటంటే మీకు ఇక్కడ ఎలా వీల్స్ అయితే వచ్చినాయన్నమాట. సో ఆల్ బ్రేక్ సిస్టమ్ అయితే వస్తుందండి. అంటే ఒక బ్రేక్ ట్యాప్ చేసామంటే కంప్లీట్ అన్ని బ్రేక్ కూడా యాక్టివేట్ అయ్యేటటువంటి సిస్టమ్ అయితే, కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే దీంట్ లోపల వచ్చిందండి. సో ఫ్రంట్ సైడ్ అయితే మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. ఇక సైడ్ నుంచి ORVM ప్లేస్మెంట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో పైన అయితే టాప్ చూస్తుంది కదా, ఇది కూడా మన కంప్లీట్ మెటల్ యూనిట్ అయితే వచ్చిందనమాట. మీకు దీని మీద ఏదైనా సరే పడినా సరే మీకు ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది. అలాగే పైన క్యారియర్ వచ్చిందండి. సో పైన క్యారియర్ అయితే వచ్చింది. మీరు పాసింజర్స్కి వేసుకొని మీదనైతే లగేజ్ని మౌంట్ చేసి అయితే వెళ్ళొచ్చు. ఎక్కడైతే మీరు చూడండి పాసింజర్కి అయితే మీకు హ్యాంగర్స్ అయితే ఇచ్చారనమాట. సో రెయిన్ కర్టన్స్ అయితే వచ్చాయి. సో ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు రెయిన్ కర్టన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా మనకి ఈ మెటల్ అయితే వచ్చింది కదండి. మీకు స్టెయిన్లెస్ స్టీల్ కావాలనుకున్నా సరే ఇస్తారు. ఇదైతే మనకి టోటల్గా 5 కలర్స్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ మీకు వైట్ ప్లస్ బ్లూ కాంబినేషన్ ఏదైతే ఉంది ఇది అట్రాక్టివ్ అయితే ఉంది. సో వైట్ ప్లస్ బ్లూతో పాటు బ్లూలో ఇంకా 2 టైప్స్ అయితే ఉంటాయన్నమాట. ప్లెయిన్ కలర్స్ రెడ్ ఉంటుంది, అలాగే గ్రే కలర్ అయితే ఉంటుంది అనమాట. గ్రే కలర్ కూడా గ్రీనిష్ గ్రే అయితే ఉంటుంది, ఆర్మీ గ్రే టైప్లో అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఇటువైపు 3 పాసింజర్లు, ఇటువైపు 3 పాసింజర్లు, 6 పాసింజర్లు అయితే కూర్చోవచ్చు కదా ఈ వెహికల్లోన. మీరు పగలంతా కూడా పాసింజర్ని క్యారీ చేస్తూ ఈవినింగ్ ఏదైనా బిజినెస్ చేసుకోవాలనిపించింది అనుకోండి, సో ఆ సందర్భంగా కూడా దీన్ని అయితే ఉపయోగించుకోవచ్చండి. స్టోరేజ్ స్పేస్ కూడా మీకు బాగానే ఉంటుంది. సో ఇక్కడైతే మీరు ఏదైనా కార్డ్బోర్డ్ పెట్టుకొని మీరు ఏదైనా సరే బిజినెస్ చేసుకోవచ్చు, ఏదైనా కూరగాయలు అమ్ముకోవచ్చు ఈవినింగ్ అయితే. అలాంటి బిజినెస్ కూడా ఇదైతే ఉపయోగపడుతుంది. సో మీకు వాటర్ బాటిల్ హోల్డర్ ప్లేస్మెంట్ ఎక్కడ కావాలంటే అక్కడైతే కస్టమైజ్ చేసిస్తారు. సో ఇదైతే మనకి గవర్నమెంట్ RTA నామ్స్ అనుగుణంగా ఇటువైపు అయితే క్లోజ్డ్ ఉంటుంది కదండి. రైట్ సైడ్ అయితే ఎవరు దిగిపోకుండా. బ్యాక్ సైడ్ కూడా మనకి 412 అయితే వస్తుంది అనమాట టైర్. అది కూడా మనకి MRF టైర్ అయితే ఇవ్వడం జరిగింది. అలై వీల్స్ అయితే వచ్చినాయి. అలాగే స్పేర్ వీల్ అయితే బ్యాక్ సైడ్ ఇవ్వడం జరిగింది అనమాట. సో చాలా బాగా అయితే మౌంట్ చేసి ఉంది. దీనికైతే ఒక ఫైబర్ యూనిట్ అయితే ఉంది. ఇక్కడ సూర్య రెన్యూబుల్ ఎనర్జీ సిస్టమ్స్లో మనకి 4 వింగ్స్ అయితే ఉన్నాయి కదండి. వీటన్నిటిని మనం అబ్జర్వ్ చేస్తే నేచర్ రిలేటెడ్ అయితే ఉన్నాయన్నమాట. అంటే నేచర్లో ఉండే వాటర్ వేస్ట్ అవ్వకుండా, దాని తర్వాత వేస్ట్ అవ్వకుండా, వేస్ట్ని చెత్త నుండి సంపద సేకరణ కార్యక్రమానికి సంబంధించిన పరిస్థితి, దాని తర్వాత సోలార్ నుంచి పవర్ సప్లై, దాని తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే ఇవన్నీ కూడా మనకి నేచర్ ఫ్రెండ్లీ కదండి. వాటికి సంబంధించి అయితే వర్క్ చేస్తుంది సూర్య రెన్యూబుల్ ఎనర్జీ సిస్టమ్. సో ఇదైతే మనకి 10 years నుంచి ట్రస్ట్ అయితే బిల్డ్ చేయబడినటువంటి కంపెనీ. హై మౌంట్ స్టాప్
ల్యాంప్ అయితే ఇక్కడ వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ మనకి నెంబర్ ప్లేట్కి లైట్ అయితే వచ్చింది. ఇదైతే మనకి రిజిస్టర్డ్ వేరియంట్ అండి. రిజిస్ట్రేషన్ చేసిస్తారు, ఇన్సూరెన్స్ కూడా వీళ్ళే చేసిస్తారు అనమాట. ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా ఉంది. ఫైనాన్స్కి సంబంధించి వీళ్ళైతే గైడ్ చేస్తారు, మీకున్న సిబిల్ స్కోర్ని బట్టి వీళ్ళైతే గైడ్ చేస్తారు. ఆ విధంగా మీరు ఫాలో అయిపోతే చాలు. బ్యాక్ సైడ్ అయితే మీకు క్రాష్ గార్డ్ వచ్చింది. రివర్స్ చేసేటప్పుడు దేనికైనా తగిలేస్తుందేమని చెప్పి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అన్నిటికంటే మెయిన్గా ఇక్కడ మీకు ఒకటి కనిపిస్తుంది కదా, ఇది కెమెరా. సో రివర్స్ పార్కింగ్ కెమెరాతో అయితే ఇస్తున్నారనమాట. సో రివర్స్ పార్కింగ్ అటు చూసి ఇటు చూసి దిక్కులు చూసి మీరు రివర్స్ చేయాల్సిన అవసరం అయితే లేదు. చాలా హ్యాపీగా రివర్స్ చేసుకోవచ్చు. దట్టు మీరు రివర్స్ చేసేటప్పుడు ఈ వెహికల్లో ఉండే టార్క్ ఎలా పనిచేస్తుందంటే, ఎలాంటి అప్ వచ్చినటువంటి సిచ్యువేషన్లో మీరు ఫ్రంట్కి ఎలాగో ఈజీగా దిగిపోతారు కదా డౌన్ వచ్చినప్పుడు, అదే డౌన్లో అప్ ఎక్కించాలని సరే ఈజీగా ఎక్కించవచ్చండి. దాని తర్వాత రివర్స్ లైట్, టైల్ లైట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. రివర్స్ పార్కింగ్ అలారం కూడా మనకు ఉంది. ఇప్పుడు మెయిన్గా సస్పెన్షన్ గురించి అయితే మాట్లాడుకోవాలండి. సస్పెన్షన్ అయితే మనకి ఇక్కడ లీ స్ప్రింగ్స్తో పాటు హైడ్రాలిక్ డాంపర్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో సస్పెన్షన్ క్వాలిటీ అయితే మాత్రం వెహికల్లో చాలా బాగుంది. మెయిన్గా పాసెంజర్స్ ఎక్కి తిరుగుతుండేటప్పుడు సస్పెన్షన్ క్వాలిటీ బాగుండాలి కదా, సస్పెన్షన్ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. ఇక మోటార్ విషయానికి వచ్చేటప్పటికి దీంట్లో అయితే 1800 వాట్స్ మోటార్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో విచ్ ఈస్ వెరీ డీసెంట్ అని చెప్పుకోవచ్చు. 6 పాసెంజర్ని ఈజీగా అయితే లాక్కి వెళ్ళిపోతుంది, ప్రాబ్లం అయితే లేదు. దాని తర్వాత మీరు బ్రేక్స్ అప్లై చేసినప్పుడు మోటార్కి పవర్ సప్లై అయితే కట్ అవుతుంది. మీకు కావాలనుకుంటే ఆన్ చేసేస్తారు, కాకపోతే చాలా కంప్లైంట్స్ వస్తాయి. కాబట్టి మీరు బ్రేక్ వేసేటప్పుడు అంటే ఒక 2-3 రోజులు ఈ బండి తీస్తే మీకు అలవాటు అయిపోతుంది అనమాట ఏ విధంగా నడపాలనేది. సో ఇప్పుడైతే చూడండి, ఈ డోర్ అయితే ఓపెన్ చేసుకోవడం చాలా సింపుల్ అనమాట. ఇక్కడైతే మనకి గడ అయితే ఇచ్చారు. సో ఈ గడని మీకు కావాల్సినట్టు కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. డోర్ అయితే ఈ విధంగా ఓపెన్ అయింది. సో లోపలికి యాక్సెస్ అవ్వడం కూడా చాలా సింపుల్ అండి, అది హైట్ కూడా ఉండదు. ఇక్కడ నాలాంటి భారీ పర్సనాలిటీలు ఇద్దరు కూర్చొని ఒక పిల్లడిని అయితే కూర్చోబెట్టించుకోవచ్చు. లేదంటే సరే సన్నంగా ఉండేవాళ్ళు ముగ్గురు అయితే ప్రశాంతంగా కూర్చుని పోవచ్చు అనమాట. ఎదురు కూడా మనం కూర్చుని పోవచ్చు. దాని తర్వాత ఇది వెడల్పుగానే ఉంది, ప్రశాంతంగా మీరు స్కూల్ పిల్లల్ని కూడా డ్రాప్ చేసిన పనికి అయితే దీన్ని ఉపయోగించుకోవచ్చు. అన్నిటికంటే మెయిన్గా ఇదైతే మనకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ బేస్మెంట్ మీద అయితే డిజైన్ చేయబడింది. అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన దానికి వారు ఇచ్చినటువంటి రేంజ్కి కానీ, వారు ఇచ్చినటువంటి వారంటీకి కానీ, వారు ఇచ్చినటువంటి సర్వీస్కి కానీ పైసా వసూలు అనేది చెప్పుకోవచ్చు అనమాట. 1 కిలోమీటర్కి 1 రూపాయి కంటే తక్కువతో అయితే ఈ వెహికల్ రన్ అవుతుంది, బడ్జెట్లో అయితే వచ్చేస్తుంది. వెహికల్ ఛార్జింగ్ అయితే ఇక్కడ నుంచి అయితే పెట్టుకోవచ్చు అనమాట. దీని గురించి ముందే ఎంక్వైరీ చేసి అయితే నేను వచ్చాను. 4.5 అవర్స్ 5 అవర్స్లో అయితే మీకు ఆల్మోస్ట్ 90% వరకు బ్యాటరీ అయితే ఫుల్ అయిపోతుందండి. ఈ సీట్ కింద అయితే మనకి బ్యాటరీ ఇచ్చారు. సో ఇదైతే మనకి లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ అయితే దీంట్లో లోపల వచ్చిందనమాట. సో 3 years వారంటీ అయితే వస్తుందండి బ్యాటరీకి. మరి నిరభ్యంతరంగా 3 సంవత్సరాలు ప్రశాంతంగా వాడుకోవచ్చు అనమాట. సో సర్వీస్కి సంబంధించి కూడా మీరు టెన్షన్ పడకండి, వీళ్ళు కస్టమర్ సపోర్ట్ అయితే బాగుంటుంది. వీళ్ళ దగ్గర కూడా మీకు ప్రశాంతంగా సర్వీస్ అయితే చేస్తారు. ఈ బ్యాటరీ అయితే మనకి కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు అండి. అంటే మీకు వీళ్ళైతే మనకి బేసిక్గా 100 కిలోమీటర్స్ నుంచి 120 కిలోమీటర్స్ రేంజ్ ఇస్తారనమాట. మీకు 150 కిలోమీటర్స్ రేంజ్ కావాలి అంటే 150 కిలోమీటర్స్ కూడా మీరైతే పెంచుకోవచ్చు. అంటే ఈ ఊరిలో కొనేసి మా ఊరు వరకు కుమార్ అన్న పర్సన్ అయితే ఆటో తీసుకొని రావడం జరిగింది. ఎలా తీసుకొని వచ్చా అంటే 150 కిలోమీటర్ల రేంజ్కి నేను 250 AHకి అయితే నేను అప్గ్రేడ్ చేసుకున్నాను అన్న బ్యాటరీని అని చెప్పేసి అయితే ఆయన చెప్పడం జరిగిందనమాట. సో ఆ విధంగా మీరైతే బ్యాటరీని అప్గ్రేడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడైతే చూడండి స్టోరేజ్ స్పేస్ అయితే ఇక్కడ వచ్చింది. సో లెడ్ యాసిడ్ బ్యాటరీస్ కనుక మీరు తీసుకున్నారనుకోండి ఈ స్టోరేజ్ స్పేస్ అయితే మీకు ఉండదన్నమాట. మీ చాయిస్ అయితే చూసుకోండి. లెడ్ యాసిడ్ బ్యాటరీ అనుకోండి దానికి 1 year 3 months అయితే వారంటీ ఉంటుందన్నమాట. అదే లిథియం అయాన్ బ్యాటరీ అయితే 3 years వారంటీ ఉంటుంది. సో లెడ్ యాసిడ్ బ్యాటరీ ఛార్జింగ్ టైం కూడా లిథియం అయాన్తో పోలిస్తే కాస్త ఎక్కువ ఉంటుంది. ఇంకా ఈ ఫ్రంట్ ఏరియాకి అయితే ఒకసారి వచ్చేద్దాం. సో ఫ్రంట్ యాక్సిస్ కూడా డ్రైవర్ యాక్సిస్ చాలా ఈజీ. సో ఇక్కడ మనకి డ్రైవర్ మాత్రమే కాదండి, డ్రైవర్ ప్లస్ 1 సీటింగ్ కూడా మనం చేసుకోవచ్చు. కాకపోతే RTE నామ్స్ ప్రకారం అయితే డ్రైవర్ సీట్ అయితే ఇది. సో ఇక్కడైతే మనకి హ్యాండిల్ బార్ అయితే విధంగా ఇచ్చారనమాట. ఇదైతే మనకి బ్రేక్ అండి. సో ఫ్రంట్ బ్రేక్. దీంట్లో అయితే కంప్లీట్గా 3 మోడ్స్ అయితే ఉంటాయి. కానీ 3 మోడ్స్ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ జనరల్గా ఇలాంటి వెహికల్స్ తీసుకొని కస్టమర్ మరీ లాంగ్ డ్రైవ్లు రప్ప ఫాస్ట్ కొట్టేసిన పరిస్థితి అయితే ఉండదు కదా. లోకల్లోనే తిరగడానికైతే తీసుకుంటారు కదా పాసెంజర్స్ ఎక్కించుకొని. కాబట్టి దీనికి సింగిల్ మోడ్ 35 kmph స్పీడ్ వెళ్ళేటట్టు అయితే ఇస్తారు. దాన్ని బట్టి వీళ్ళు ఇచ్చినటువంటి రేంజ్ అయితే ఫుల్ ప్లెడ్జ్డ్గా వస్తుందన్నమాట. అంటే ఆ స్పీడ్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ నుంచి వైజాగ్ నుంచి మా ఊరైతే వెళ్ళిపోయారు. అదే 55 స్పీడ్ కూడా మీకు కావాలంటే ఇస్తారు. కాకపోతే ఏంటంటే మీకు మైలేజ్ అయితే తగ్గిపోతుంది అనమాట. కాబట్టి మీరు లో స్పీడ్ వెహికల్ అయితే తీసుకోండి, అది సేఫ్ కూడాను. సో అదనమాట. దానికోసం అని చెప్పేసి మోడ్స్ అయితే మనకి ఒక మోడే ఉంటుంది, ఫార్వర్డ్ మోడ్, రివర్స్ మోడ్ అని చెప్పేసి అయితే ఉంటుంది. అలా కాకుండా థ్రాటిల్ చేంజ్ చేసి కూడా మీకు ఇస్తారు. వీళ్ళ దగ్గర స్పేర్ పార్ట్ అవైలబిలిటీ పుష్కలంగా అయితే ఉంటుంది. సర్వీస్ కూడా చాలా బాగా చేస్తారనమాట. ఇక్కడ ఫ్రంట్ అయితే మనకి డిజిటల్ క్లస్టర్ అయితే వచ్చిందండి. సో ఇగ్నిషన్ అయితే ఆన్ చేశాను. ఆన్ చేసిన తర్వాత కంప్లీట్ డిజిటల్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ బ్యాటరీ పర్సంటేజ్ అయితే చూపిస్తుంది. మీరు మోడ్స్ కనుక వేసుకుంటారంటే ఇక్కడ మోడ్స్ మారుతాయి. ఇక్కడ సింగిల్ మోడే ఉంది.
సో స్పీడోమీటర్ అయితే కూడా ఉంది, ఇండికేటర్ సంబంధించి, హెడ్ లైట్ సంబంధించి. ఇక్కడ నెక్స్ట్ ఈసీకి సంబంధించి వీటన్నిటికి సంబంధించి స్క్రీన్ మీద అయితే మీకు వార్నింగ్స్ అయితే వస్తాయి అనమాట. అలాగే మీకు ఓడోమీటరు, ట్రిప్ మీటర్ ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి అయితే మీకు కనిపిస్తాయి. అదండి. ఛార్జింగ్ సాకెట్ కావాలన్నా సరే మీకు కస్టమైజేషన్లు అయితే చేసిస్తారు. ఓకే, ఇక్కడ వైపర్ అయితే ఇక్కడ నుంచి యాక్టివేట్ చేసుకోవచ్చు, హజార్డ్ అయితే ఇక్కడ నుంచి యాక్టివేట్ చేసుకోవచ్చు, హెడ్ లైట్ అయితే ఇక్కడ నుంచి యాక్టివేట్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ మీకు చూసారు కదండి స్క్రీన్, ఇదైతే మనకి రివర్స్ పార్కింగ్ కెమెరా ఇచ్చారు కదా, దానికి సంబంధించి స్క్రీన్ అనమాట. గైడ్ లైన్స్తో అయితే ఇక్కడ కనిపిస్తుందండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ కీ గురించి అయితే మాట్లాడుకోవాలండి. సో దీంట్లో అయితే మనకి లాక్ అన్లాక్ ఉన్నాయి కదండి, యాంటీ థెఫ్ట్ ఫీచర్ అయితే ఉందన్నమాట. లాక్ వేస్తాం అనుకోండి, ఎవరైనా దీన్ని థెఫ్ట్ చేయాలని చూసినా సరే అలారం అయితే వస్తుంది. సో యాంటీ థెఫ్ట్ ఫీచర్, అలాగే కీ అయితే ఇచ్చారు. ఓకే, సో ఇప్పుడైతే మనం చూసారా, ఎవరైనా కీ పెట్టి అన్లాక్ చేయాలంటే లాక్ వేస్తుంది కాబట్టి మీకు అలారం అయితే వస్తుంది అనమాట. అన్లాక్ చేసిన తర్వాత మాత్రమే మీరు ఇగ్నిషన్ ఆన్ చేసుకున్న తర్వాత అలారం అయితే రాదు. ఓకే, ఇప్పుడు హ్యాండిల్ బార్లో ఏముందో చూపిస్తా. సో హ్యాండిల్ బార్లో అయితే మనకి ఇక్కడ హెడ్ లైట్ హై బీమ్, లో బీమ్ అయితే షిఫ్ట్ అవ్వచ్చు. హెడ్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అయితే ఫ్రంట్ ఉంటుంది. సో హార్న్ అయితే ఉంది, టర్న్ ఇండికేటర్ స్విచ్ అయితే ఇక్కడ ఉందన్నమాట. దాని తర్వాత ఇక్కడ ఫార్వర్డ్, రివర్స్ మోడ్ అయితే ఇక్కడ నుంచి యాక్టివేట్ చేసుకోవచ్చు. రివర్స్, ఫార్వర్డ్ అంతే. ఇది థ్రోటల్. సో దీంట్లో కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. ఒక బ్రేక్ ట్యాప్ చేస్తుంటే అన్ని ట్యాప్ అవుతాయి. స్టీరియో సిస్టమ్ అయితే ఇచ్చారండి. స్పీకర్స్ అయితే ఇక్కడ డాష్లోనే ఉన్నాయి. సో స్టీరియో సిస్టమ్ ఇచ్చారు. దాని తర్వాత ఇది లిథియం అయన్ బ్యాటరీ కదండి, ఇక్కడ బ్యాటరీ వోల్ట్స్ ఇక్కడ మనకు కనిపించేటట్టయితే ఇక్కడ ఒక చిన్న స్క్రీన్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ పార్కింగ్ బ్రేక్ అయితే ఇక్కడ ఉందండి. సో సిట్టింగ్ కంఫర్ట్ అయితే బాగుంది, డ్రైవింగ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. ఇక్కడ డ్రైవర్ సీట్ కింద అయితే చూస్తున్నారు కదండి, ఇది స్మార్ట్ కంట్రోలర్ యూనిట్ అనమాట. ఇది స్మార్ట్ కంట్రోలర్ యూనిట్. ఇటువైపు అయితే మీకు లైట్స్ అయితే ఆన్ అవుతాయి. వచ్చినటువంటి కంప్లైంట్ ఇక్కడ E1, E2, E3, E4, E5, E8 వరకు ఉన్నాయి కదా, ఇక్కడైతే మీకు లైట్స్ ఆన్ అవుతాయి అనమాట. దాన్ని బట్టి థ్రోటల్ ఫాల్ట్ అంటే E1 దగ్గర లైట్ వెలుగుతుంది, ఓవర్లోడ్ ఫాల్ట్ అంటే E5 దగ్గర లైట్ ఇలాగనమాట. సో దాన్ని బట్టి మీరు చూపిస్తే వీళ్ళైతే దీన్ని షార్ట్అవుట్ చేస్తారు ప్రాబ్లమ్ని. ఇక్కడ యాంటీ థెఫ్ట్ అలారం సంబంధించిన బజర్ అక్కడ ఉంది. దాని తర్వాత డీసీ కన్వర్టర్లు అన్నీ కూడా ఇక్కడ నుంచి అయితే ఉన్నాయి. ఎంసీబీ కూడా ఇక్కడ నుంచి అయితే ఉందన్నమాట. సో వీళ్ళు ఇచ్చినటువంటి మోటార్ కూడా మనకి వాటర్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్ అని అయితే చెప్పుకోవచ్చు అండి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మీరు వర్షాకాలం తిప్పకూడదు, ఈ టెన్షన్ ఏం పడాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ వెహికల్ని ఏ కాలంలోనైనా సరే తిప్పుకోవచ్చు. అట్ ఫైనల్ ఈ వెహికల్ యొక్క ప్రైస్ అయితే మనకి 2,70,000 రూపాయలు ఆన్ రోడ్ అయితే ఉంటుందండి. సో మీరు ఒక 50,000 రూపాయలు డౌన్ పేమెంట్ కట్టారంటే మిగతాది ఫైనాన్స్ చేసుకోవడానికి కావాల్సినటువంటి గైడెన్స్ అంతా కూడా సూర్య రెన్యూబుల్ ఎనర్జీ వారు అయితే ఇస్తారు. మరింకెందుకు ఆలస్యం, ఈరోజే మీ పాసింజర్ కమర్షియల్ వెహికల్ యొక్క నీడ్ని సిటీ లైఫ్తో ఫుల్ఫిల్ చేసుకోండి. మంచి రేంజ్ని ఎంజాయ్ చేయండి, మంచి సర్వీస్ని అయితే ఎంజాయ్ చేయండి. ఈ షోరూమ్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను. అలాగే ఇక్కడ మీకు ఇక్కడ ఈ విండ్షీల్డ్ మీద కూడా మీకు అయితే కనిపిస్తూ ఉన్నాయి కదా, ఇవే కాంటాక్ట్ నెంబర్స్ అనమాట. సో విశాఖపట్నం నర్వల్ అయితే ఉంటుంది వీళ్ళ యొక్క కంపెనీ. సో కంపెనీలో అయితే మీరు కంపెనీకి వచ్చారంటే డైరెక్ట్ మీకు కావాల్సినట్టుగా కస్టమైజ్ చేసుకోవచ్చు. దట్టు వీరేంటంటే కాయిల్ పైప్ యూస్ చేస్తారనమాట. కాయిల్ పైప్ ఏంటంటే స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంటుంది, వెయిట్ తక్కువగా ఉంటుంది, రేంజ్ ఎక్కువగా వచ్చేలా చేస్తుంది వెహికల్కి. అది వీళ్ళ ప్రత్యేకత. ఇదైతే మనకి ప్రీవియస్గా అవైలబుల్ ఉన్నటువంటి 4+ డ్రైవర్ సిట్టింగ్ ఇది అనమాట ఈ వెహికల్. సో దీనికి సంబంధించి రివ్యూ అయితే మన ఛానల్లో ఉంటుంది, చూడండి. సిటీ లైఫ్ పాసింజర్ ఆటో అని కొట్టండి వచ్చేస్తుంది. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నీలో ఆర్ట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం, థ్యాంక్ యూ.